అడుగు ఓడే ఇందాక అడుగు వెళ్ళింది బ్రో ఓడుతూ తరుణ్ జాగ్రత్త హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ లాగ్. సో ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. సో 100K కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక విషయము, ఇప్పుడు నేను ఈ వీడియో మీరు ఆల్రెడీ పార్ట్ 1 చూసే ఉన్నారు. ఈవిల్ స్కూల్ అనేసి నేను కర్ణాటకలో వెళ్ళాను, అక్కడ షూట్ చేశాను. లాస్ట్ లో ఎవరో ఒక పర్సన్ అయితే కనిపించాడు, అప్పుడు ఎండ్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మేము ఆ పర్సన్ పట్టుకున్నామా లేదా అనేది మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోని లైక్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాయల్ విహారీ అని ఉంటుంది. రాయల్ విహారీ గోస్ట్ వీడియోస్ అని కూడా ఉంటుంది. సో వాటిని కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా మీకు టచ్ లో ఉండొచ్చు. ఏమన్నా అప్డేట్స్ వస్తే అక్కడ క్విక్ గా మీకు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో విషయం, ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఉన్నారన్నమాట, అంటే రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల నాకేం ప్రాబ్లం లేదు, నా ఛానల్ కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంట్రా అంటే, ఒక పర్సన్ నుంచి, ఒక ఐడి నుంచి ఎక్కువ సార్లు కనుక కామెంట్స్ కనుక పెడితే సో ఛానల్ కి ఇష్యూ వస్తుంది, స్ట్రైక్ లాంటిది వస్తుందంట. సో నాకు కూడా రీసెంట్ గా తెలిసింది. ఇన్ని రోజుల నుంచి మీరు పెడుతున్నారు, సో ఐఎమ్ హ్యాపీ, దానికి మీ సపోర్ట్ నాకు ఉన్నందుకు. ఇప్పుడు మీరు కామెంట్లు కనుక ఒక 10 కానీ 20 కానీ కంటిన్యూస్ గా ఒకే ఐడి నుంచి, ఒకే లొకేషన్ నుంచి పెడుతూ ఉంటే, అంటే యూట్యూబ్ వాడు ఏమనుకుంటాడంటే మనమే పెడుతున్నాము, మనమే ఏదైనా పెట్టిస్తున్నామేమో అనేసి సో స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుందంట. సో దయచేసి ప్లీజ్ ఎవరైనా సరే ఒక 10 కామెంట్లు అలా పెట్టేవాళ్ళు ఎవరు ఓకే అంత పెట్టద్దండి. జస్ట్ 1 లేక 2 కామెంట్స్ పెట్టండి. అలాగే ఇంకొకటి, చాలా మంది నేను ఏదో కావాల్సిగా పెట్టిస్తున్నట్టుగా అనుకుంటున్నారు, అదైతే లేదు. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడాను నాకు తెలియదు, నేను టచ్ లో కూడా లేను వాళ్ళతో. జస్ట్ వాళ్ళ అభిమానంతో వాళ్ళు పెడుతున్నారు. సో వాళ్ళ అభిమానానికి నేను కృతజ్ఞనై ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ అభిమానం కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరు తప్పుగా అనుకోదండి నేను ఇలా అన్నానని. అది కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్ లో అయినా సరే సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని. సో వీడియో ఇప్పుడే లేట్ అయిపోయింది, ఇంకా చలో షురూ చేద్దాం. అసలు ఇంత పెద్ద స్కూలు, అసలు ఇంత పెద్ద ఏమైంది? బ్రో ఇలా కమ్ములు ఉన్నాయా? మీ పైన ఏమైంది? ఇక్కడ మనిషి వెళ్ళాడు, 100% మనిషి. మనిషి ఉన్నాడు గైస్. వీళ్ళు చెప్తున్నట్టు 100-200 ఆత్మ ఉంది, ప్లస్ పర్సన్ ఉన్నాడు. అదే సరే బ్రో, మీరు అది చూడండి, మేము వీడిని చూస్తాము. గైస్ మీరు గమనించారు కదా, క్లియర్గా కింద మంచి పాస్ అయ్యాడు. రే ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను, నా నిన్ను బందిరినే, మీకు దమ్ము ధైర్యం ఇల్లా, నా ఎదురుకి రండి.
ఏమైంది? కూర్చోండి క్యాప్చర్ అయ్యాడు. క్యాప్చర్ అయింది. ఇప్పుడు మంచి చిత్రబుద్ధులు చేశాడు కాబట్టి ఆతృతగా పరిగెత్తే మంత్రము వేయచ్చు, ఏదైనా తీసుకుని అటాక్ చేయొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉన్నా. ఏమన్నా కదలేదా? అరే ఇప్పుడు నేను మిమ్మల్ని క్లియర్గా చూశాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఉండే ఆత్మని ఎందుకు మీరు కంట్రోల్లో తీసుకుని ఉన్నారు? నేను తెలుసుకోవచ్చా? యాడా? ఈ రూమ్లో పోయినాడా? ఏయ్ ఎట్లా లేతాడు ఈ రూమ్లో. బ్రో మల్లేష్ బ్రో, మల్లేష్ బ్రో, యారు బ్రో? మనిషి వచ్చాడు బ్రో, క్లియర్గా ఉన్నాడు బ్రో. లేదు, ఎవరు రాలేదు బ్రో. ఈ షాడో నాకు ఇది చేస్తా ఉంది బ్రో. షాడో మమ్మల్ని నేను అటాక్ చేస్తా ఉంది. చూడ అదే రూము. సరే అందరూ ఒకే చోట ఉండండి చెప్తా. క్లియర్గా వచ్చింది. పైకి వచ్చాడు, నాకు బయటికి తెలియదు. పైకి వచ్చాడా పరిగెత్తాడో తెలియదు. రాలేదు బ్రో. అడుగో అదే జరుగుతుంది మాకు. ఆడ క్యాప్చర్ చేస్తున్నాం మేము. వాడు పైకి పరిగెత్తుకుంటా, బట్ వీళ్ళు లోపలేమో ఉన్నారు, వాళ్ళు లేదు అంటున్నారు. చూసినా కదా స్టార్టింగ్లో షాడో చూసిన ఫస్ట్ చూసా. క్యాప్చర్ అయ్యండి బ్రో, చూసిన. అయితే ఎవరు రాలేదు, ఆ పైనకి ఎవరు రాలేదు. ఇప్పుడు నేను అరిచే టయానికి మీరు ఎక్కడున్నారు?
మేము ఆడ ఉన్నాం. రూమ్ లో ఉన్నారా బయట ఉన్నారా? లేదు బయట ఇంకా మేము ఆడ రాయిలు పడతా ఉండి మాకి ఆటోమేటిక్ గా పైన ఇంకా సీలింగ్ లో ఇంకంతా అది క్యాప్చర్ చేస్తా ఉంటుంది మేము ఆడ. వాడు క్లియర్ గా పైకే పరిగెత్తాడు. మాకు యావదే కానీ ఇది అవ్వలేదు మాకు. ఎక్కడైనా సౌండ్ కిందనే ఉన్నాడా? చూడండి పెయింట్ ఫ్రెండ్స్. క్లియర్గా నాకైతే ఇక్కడ వచ్చినప్పటి నుంచి షాడోస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఈ మంత్రగాళ్ళు లేకుంటే ఎవరు పర్సన్ అయితే నాకు ఎక్కువ కానిస్తున్నారు. నాకు అదేం అర్థం కావట్లేదు. లేదు పైకి వచ్చాడు. మన వాళ్ళు ఇంకా లేదు పైన రాలే అంటే లేదు వచ్చాడు. నువ్వు చూడలా? నువ్వు గమనించావా? చూసా పైకి వచ్చాడు. వాళ్ళ పైకి వస్తే పైకి ఎక్కడ అనుకున్నాడు వాడు? పైకి వస్తే పైకి ఎక్కడ అనుకున్నాడు? వాళ్ళకి కనబడలేదు. ఎట్లా పోయాడు అంట? అదే కదా గైస్, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నాకు ఇంకా మాకు కనిపించిన ఆ వ్యక్తి పైకి వెళ్ళాడేమో అనుకున్నాము. ఫ్రంట్ ఉండే రూమ్లలో ఏమైనా వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, ఫ్రంట్ ఉండే రూమ్లలో ఏమైనా ఉన్నాడేమో అని చెక్ చేసాము. ఇంకా వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళైతే పైకి ఎవరు రాలేదన్నారు. ఓకే, మేబీ కిందనే ఏమైనా దాంకొని కిందనే ఏమైనా తిరుగుతున్నాడేమో, వెళ్ళి కిందనే క్లియర్గా చెక్ చేద్దామని మళ్ళీ కిందికి వెళ్ళాం ఫ్రెండ్స్. అరే ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోయిన నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నాకు తెలుసు కర్ణాటక వాళ్ళకి తెలుగు 100% వస్తుందని, నీకు కూడా 100% వచ్చే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు నువ్వు? చూడు, ఏదైనా పూజలు లేనికి దానికి చెప్తారా? టెంకాయలా? ఫ్రెండ్స్, అయితే ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఇంకా దీనికి ఎట్లెట్ల దారులు ఉన్నాయి ఎట్లెట్లున్నాయి అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా మిస్సింగ్ అవుతున్నారు ఏమంటారు? ఏందో సర్ అంటున్నా పైన సర్ అంటుంది. ಬೀಳ್ತಾಯ್ತಾನ, ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಾಯ್ತಾನ ನನ್ಗೆ ಇವಾಗ. ಏನೋ ಸೌಂಡ್ ಬಂತಲ್ಲ ಪ್ರಜ್ವಲ್. ಹೋಯ್ ಇವಾಗ ಏನೋ ಹೋಯ್ತು ಪ್ರಜ್ವಲ್. ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಈ ರೂಮಲ್ಲಿ ಇಲ್ಲೇ ಸೌಂಡ್. ಅಣ್ಣ ಏನಾಯ್ತು? ಅಣ್ಣ ಶಾಡೋ ಅಣ್ಣ. ಎಲ್ಲಿ? ಇಲ್ಲಿ. ಇಲ್ಲಿ ಪಾಸ್ ಆಯ್ತು ಅಣ್ಣ. ಈ ಕಡೆ ಪಕ್ಕನ. అన్న అద్దరు. తరుణ్ జాగ్రత్త కనబడుతుంది. ఎక్కడ లైట్? జాగ్రత్త. ఈ బొక్కలు ఉన్నాయి. స్టార్టింగ్ లో కూడా నీకు అదే చెప్పింది. తగిలిందా? జాగ్రత్త తరుణ్, జాగ్రత్త చెప్తా.
గ్రైండ్ గైస్ ఇటుపక్క కనిచ్చారు ఫ్రెండ్స్, ఇటుపక్క ఏదో అదే అదే తరుణ్ లేదు, అదంతా క్లోజ్ అయిపోయింది. వచ్చిందండి గోడ బయట కదా మనం చూస్తుంది, గోడ లోపలికి వచ్చింది. నాకు ఎందుకన్నా మంచిది ఈ చెట్లలో ఉండడము రిస్క్ పంచైతే అదే చెప్తా ఫ్రెండ్స్. ఈ చెట్లలో ఉంటే జంతువులు ఎట్లయినా వచ్చే అవకాశం ఉంది. సో వాడు అసలు ఎట్లా పోయాడు తరుణ్, వాడు ఎట్లా పోయాడు, కళ్ళ ముందర ఎట్లా మాయన కళ్ళ ముందర ఎట్లా మాయమైపోయినాడు వాడు. ఇక్కడ ఆ రూమ్లో ఉన్నాడు. నువ్వు ఫస్ట్ చూసినప్పుడు ఏ రూమ్లోకి పోయినాడు వాడు? నువ్వు జస్ట్ అట్లా రూమ్లోకి పాస్ అవ్వడం చూసావా? తరుణ్ నిల్రా. ఫ్రెండ్స్ మన వాళ్ళు పైన చూస్తూ ఉన్నారు, నేను కింద గమనిస్తున్నా. వాడు ఎక్కడన్నా పారిపోయి ఈ చెట్ల మధ్యలో దానికొని ఏమన్నా ఉన్నాడా అనేసి. సరే రాత్రి లేవాడు ఎట్లా పారిపోయాడు. ఇది టూ షాడోలా? 2 షాడోలు అంటే ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿದ್ದಾನ ಇಲ್ಲಿ ಬ್ರೋ. ఇక్కడ ఒకటి ಅಲ್ಲ ಇವಾಗಲೂ ಹಂಗೆ ತಲೆ ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಹೋಯ್ತಾನ ಹಿಂಗೆ. ಯಾರು ఇటుపక్క కనిచిందంట. ఫస్ట్ ఈడ ఆ రూమ్, ఫస్ట్ రూమ్ లో లోపల వెళ్ళినట్టుగా. సెకండ్ మేము అది చెక్ చేసేకపోతున్నాము, ఈడ ఏమో సౌండ్ వచ్చిందని కెమెరా. సరే అయితే మీరు ఈ రూమ్లోకి వెళ్ళండి, మేము ఆ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఓకే ఇంకోతరం గైస్, నాకైతే స్టార్టింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయిపోయినప్పుడు ఏ రూమ్ చెప్పింది? ఈ రూమా మనోడు? ఈ రూమా? ಯಾಕೆ ಏನಕ್ಕೆ ಹಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఇక్కడే హలో, ఇక్కడ ఉండే గోస్ట్ ಮೇಲೋ ಫಿಮೇಲೋ ನೋಡು ನೋಡು ಬರ್ತೈತೆ ಸೌಂಡ್ ಬರ್ತೈತೆ ನೋಡು ನೋಡು ಪ್ರಜ್ವಲ್. ಬ್ರೋ ఏమైంది బ్రో? ఫైన్ సౌండ్ లోపల ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ మందరగాళ్ళు ఆ ఆత్మల్ని ఎక్కువ కంట్రోల్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని అటాక్ చేపిస్తున్నారు. అర్థమవుతుంది క్లియర్గా. టార్గెట్ చేసి మరీ చేస్తుంది. మీరు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కాబట్టి మీకే ఎక్కువ కనెక్ట్ మీకే ఇది చేస్తుంది. గైస్, వీళ్ళు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కాబట్టి సో ఆ గోస్ట్ వీళ్ళనే ఫాలో అవుతూ వీళ్ళనే అటాక్ చేస్తుంది. బ్రో ఏంది బ్రో మీకే కనొస్తున్నాయి, నాకైతే కనవట్లేదు. నాకైతే డిసప్పాయింట్గా ఉంది. ఫుల్ లాస్ట్ రైట్ పోయిತು ఫుల్ లాస్ట్
ಯಾರಿಲ್ಲ ಯಾರಿಲ್ಲ ఏమైంది బ్రో? ఉంది బ్రో యారిಲ್ಲ అక్కడికి వెళ్దాం పని అక్కడ రూమ్స్ మొత్తం మూసుకుపోయినాయి. కొన్ని ఇయర్స్ అయిపోయినట్టుంది ఇది. కొన్ని ఇయర్స్ అయిపోయినట్టు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు రూట్ లేదు మనకి క్లీన్ గా. వాటర్ ట్యాంక్ స్కూల్ క్లాస్ రూమ్స్. ఓకే. అరే ఇందాక మాకు కరించిన ఆ మందరగాల్లో ఒకసారి మళ్ళీ కనరానండి. మీరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకు వీళ్ళపైకి ఆ ఆత్మని ఉసిగలుపుతున్నారు? బ్రో 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 సీది ಏನಪ್ಪ ಆಟೋಮೆಟಿಕ್ తరుణ్ అసలు ఆ చెట్టు ఆ బిల్డింగ్ చూస్తూ ఉంటేనే లిటరల్గా కొద్దిగా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అలా ఉంది. ఎవరో చెట్లు కాడ సౌండ్ వస్తే వెలుగుబండి ఏమో కరడి ఏమో అనిపిస్తుంది. పై నుంచి ఏం కాదు చూద్దాం. ఏమైంది? అవునా? కూర్చోబెట్టి మేము కూడా మీ వెనకలనే వస్తాం. మాకు కూడా కనస్తాయేమో. గైస్ మనకు అక్కడ కనిపించిందే బ్రో, మళ్ళీ షాడోసే కనాలి మాకు. ನೀವ್ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ನಮ್ಮ ಎದುರುಗಡೆ ಬನ್ನಿ. ನೀವು ಕನ್ನಡ ಇದ್ರೆ ನಮ್ಮ ಮುಂದೆ ಬನ್ನಿ. ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లు అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి చూడు, వెరైటీగా. కొండపైన గుళ్ళు మాత్రం కట్టించి పెట్టినారా? ఏదైనా ట్రస్ట్కి సంబంధించి ఉండే అవకాశం ఉంది సార్. ట్రస్ట్ విధంగా ఉండే అవకాశం. వాళ్ళ దగ్గర సౌండ్స్ దొరుకుతున్నాయి రాస్తారు. నాకు షాడోలు కనపడలేదు కాబట్టి అసంతృప్తిగా ఉంది. అంత షాడోలు కనపడుతున్నాయి. ಈ ಮೂಲೆ ಪ್ರಜ್ವಲ್ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಗಿದೆ, ಕ್ಲಿಯರ್ ಕ್ಯಾಪ್ಚರ್ ಅನಿಸ್ತಿಲ್ಲ ನನಗೆ. ಇಲ್ಲ ಇಲ್ಲ నేను ఇప్పుడే అదే చెప్పి వస్తాను. నాకేం కనపడట్లేదు. పోతున్నారు వాళ్ళ కన్నా చుట్టూ సీరియస్ కనపడింది ఈ మూలో.
మీరు మాత్రం మేము పోయాం. మీరు మాత్రం మేము పోయాం. పోతా నేను ಏನೋ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯಿತು ಪ್ರಜ್ವಲ್, ಕನ್ಫರ್ಮ್ ಆಗಾಯ್ತು, ಸೀರಿಯಸ್ ಆಗಾಯ್ತು. ಸೀರಿಯಸ್ ಆಗಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯಿತು, ಸೀರಿಯಸ್ ಆಗಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯಿತು. క్యాప్చర్ చెట్టు ఊగుతుంది. క్యాప్చర్ అయిందా మీకు? లేదు బ్రో, నా ఫోన్లో క్యాప్చర్ అవ్వలే, ನನ್ನ ఫోನಲ್ಲಿ క్యాప్చర్ ಆಗಿಲ್ಲ. అక్కడి నుంచి క్యాప్చర్ చేయండి. బ్రో సౌండ్ ಬರ್ತಿದೆ. కానిస్టేబుల్ ఉందినా? లోపల కాదు, ఏం కాదు అన్నాడు. ఏంది ఉందనా? బ్రో చెట్టు కదులుతుంది. అట్టే బ్రో, చూసినప్పుడు స్టార్టింగ్ లో చూసారు కదా, అలా కదులుతుంది. అదే బ్రో, ఆటోమేటిక్ షేక్ అవుతుంది అది. ఏం లేదు తరం చూపి, ఏముంది? చెట్టు అన్నా అదే అనిమలే బ్రో. ఇలా రండి, దగ్గర రండి. ರೂಮ್ಗೆ ಹೋದ್ರೆ ಬರಲ್ವಾ? ಓದಕ್ಕೆ ಬರಲ್ಲ, ಅದೇ ನಾನೇನಾ ಕರಡಿ ಪ್ರಜ್ವಲ್ ಬ್ರೋ. వాళ్ళేమన్నా ఇలా ఏదైనా చేస్తున్నారా? ఈ సౌండ్స్ కానీ లేకుంటే జంతువుల్ని ఏదైనా బంధించుండి చేసినట్టు చేస్తున్నారా? ఛాన్స్ మాత్రం 100% ఉంది బ్రో, చాలా పవర్ఫుల్ పర్సన్స్. ఎలుగుబంటి. నేను ఇంకో విషయం మీకు బాగా గుర్తుందో లేదో, చాలా మంది తాయెత్తులు వాడడానికి అలాంటి వాటికి ఎలుగుబంట్లను వాడుతా ఉన్నారు. గుర్తుందా? అవునవును. సో మంత్రగాళ్ళకి ఎలుగుబంట్లతో కూడా కనెక్షన్ ఉంటుంది సంథింగ్. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళే ఆ ఎలుగుబంటిని ఏమైనా తెచ్చారని నా డౌట్ కొడుతుంది. మేబీ ఉంటుంది బ్రో, 100% ఛాన్సెస్. మీరు చూసారా గైస్? మీకు గుర్తుందా చిన్నప్పుడు పల్లెలలో కూడా ఎలుగుబంటిని తీసుకొచ్చి తాయితులు వేస్తూ చేస్తూ ఉండేవాళ్ళు? పోతే అటాక్ చేస్తుందేమో. వాళ్ళు బంధించుంటే, ఇప్పుడు వాళ్ళు నికరంగా కానీ అది కానీ బంధించుంటే అది మనకి ముందు అటాక్ చేయదు. వాళ్ళు బంధించుంటే అర్థమైందా? అంటే వాళ్ళ పెంపుడిదైతే, అది అడిగితేనా కూడా ఎట్లయినా జంతువే కత్తారు. జంతువుదేనా? వాళ్ళు ఏమన్నా చేస్తారని చెప్పి వాళ్ళు నికరంగా పవర్ఫుల్ అంటున్నాడు కదా, వాళ్ళు ఏమన్నా బంధించుంటే ఏమన్నా చేస్తారని చెప్పి భయపడి ఉంటుంది. మనం కానీ భయపెడితే వెళ్తుంది అది. అర్థమైందా? సౌండ్లో మైండ్ ఫ్రీజ్ అవుతుంది. కాదు, తరుణ్ ఏమంటున్నాడంటే అది ఒక పెంపుడు, ఇప్పుడు పెంపుడు కుక్క టైప్లో దాన్ని పెంచుకుని ఇప్పుడు అది వాళ్ళ దగ్గర ఉందంటేనే భయపడి ఉంది కదా. సో అలాంటిది ఇప్పుడు మనం కూడా గట్టిగా అరిచి కానీ కర్రలతో వేసుకుంటే భయపడుతుందనా? అది మన మీదకి ఏం అటాక్ చేయదనా అంటున్నాడు తరుణ్. ఎట్లా అంటే కొద్దిగా విలేజ్ దగ్గర ఉంటాడు, హంటింగ్కి అలా ఇలా వెళ్తూ ఉంటాడు మామూలు, కొద్దిగా ఇలాంటి నైట్ టైంలో ఇలాంటి. సో ఐడియా ఉంటుంది తను చెప్పింది కూడా. ఇది కూడా పాయింటే. అదే బ్రో, నాకు ఇంత సౌండ్ ఇప్పుడు వైల్డ్ ఉంటే అసలు వచ్చేసది ఆ మీదకి అటాక్ మాడు. అదే వాడే మంచి అన్నాడు బ్రో. ఆయన కడిపో
ధైర్యం చేసుకోండి. ఓకే అరే నువ్వు ఆ జంతువుతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు కదా, ఆ జంతువు నువ్వు సౌండ్ చేస్తున్నావా లేదా నిజంగా ఆ జంతువు ఉందో మాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే మిమ్మల్ని పట్టుకోకుండా మేమైతే వెళ్ళేదే ఉండదు. ಇವಾಗ ಅದು ಕರಡಿನಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀನಾ ಮನುಷ್ಯನಾ ಯಾರಂತ ಇವಾಗ ನಾವು ಬಂದು ನೋಡ್ತೀರಿ. ಕರಡಿ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. అట్ట కాదు బ్రో. ಹಂಗಲ್ಲ బ్రో పోగాకట. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರು ಹೇಳ್ತಿರೋದು ಏನಂತಂದ್ರೆ ಅದು ಸಾಕಿರೋ ಕರಡಿ ಥರ ಅನಿಸ್ತಿದೆ. ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲೆಲ್ಲ ಈ ಕರಡಿಗಳನ್ನ ಮನೆ ಹತ್ರನೇ ತೊಗೊಂಡ್ಬಂದು ಧೈರ್ಯಕ್ಕೋಸ್ಕರ ತಾಯ್ತಾ ಕಟ್ತಾಯಿದ್ರು. ಈ ಮಂತ್ರವಾದಿಗಳು ಕಂಟ್ರೋಲ್ ಆ ಥರ ಆಗಿರ್ಬೋದು. ನಾವು ಏನಾದರೂ ಅದಕ್ಕೆ ಅವಾಗ ಬಿಟ್ಟು ಕಡ್ಡಿಯಾಗಿ ಜ್ವರ ಸೌಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿರೋ ಕರಡಿ ಓಡೋಗ್ಬಿಡುತ್ತೆ. ಮಂತ್ರವಾದಿ ಕಂಟ್ರೋಲಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಅದಕ್ಕೋಸ್ಕರ ಧೈರ್ಯ భయపడదు మీరు భయపడితే ఎట్లా? ಎಸಿ ಬ್ರೋ ಹೊಡಿ ಬ್ರೋ. ಬ್ರೋ ಕಟ್ಟಿಸಿರು ಬ್ರೋ. ಎಲ್ಲಿಂದ ಬ್ರೋ? ಓಡ್ತು ಬ್ರೋ ఓడుతు బ్రో. ట్రైనింగ్ చేసిందే చెప్తాను కదా, ట్రైనింగ్ చేసిందే అది. ಹುಷಾರ್ ಆದ್ರೂ ಯಾಕಾದ್ರೂ ಹುಷಾರಾಗಿ ಕಡ್ಡಿ ಹಿಡ್ಕೊ. ఏ జంతువైనా ఒకరి దగ్గర ఉందంటే అది ఆ వ్యక్తికి భయపడే ఉంటుంది. సో అదే మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వాడు మంత్రశక్తి కంటే దాన్ని ఏదో పెంపుడు దాన్ని మరి పెట్టి భయపడిస్తాడు ఇక్కడికి వచ్చే వాళ్ళని. ಹೌದು ಮೇಬಿ ಇರ್ಬೋದು ಕನ್ಫರ್ಮ್. ಅದು ಅವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿಗೆ ಬರೋರ್ನ ಅದನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಭಯ ಪಡಿಸ್ತವ್ರೆ. ಕಂಟ್ರೋಲ್ ಹಿಡ್ಕೊಂಡು ಕರಡಿನ ಟ್ರೈನಿಂಗ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡವ್ರೆ ಕ್ಲೀನಾಗಿ. ಮತ್ತು ಅದ್ರ ಆನೆದು ಅವತ್ತು ಬಂದಿತ್ತಲ್ಲ ಅದು ಅದೇನಪ್ಪ ಗೊತ್ತಾಗ್ತಾಯಿಲ್ಲ బ్రో. స్టార్టింగ్లో నీకు రూమ్ చూపించేది మర్చిపోయినాము. ఏం రూము? లాస్ట్ టైం నేను వచ్చి వీడియో చేస్తున్నప్పుడు ఒక సింగిల్ అయ్యి ఉంది. బ్లాక్ మ్యాజిక్ పర్సన్ యూజ్ చేసేది అది. బ్లాక్ మ్యాజిక్ పర్సన్ యూజ్ చేసేది. ఓకే. సో ఆడ వచ్చేసి రిచువల్ చేస్తుండేది నేను చూసినాను. బ్లాక్ మ్యాజిక్ చేస్తుండేది చూసినాను నేను ఆ రూమ్లో. సరే అక్కడికే పోదాం బా. ఎక్కడుంది? అండర్ గ్రౌండ్. వెళ్ళలే మీరు? నేనే మేమే ఆడ చూసినాము. అయ్యో ఏదో తిరిగి అర్థమే కావడం లేదు. ఆడ తిరుగుతా ఏది ఫస్ట్ స్టార్టింగ్ అదేనా? అదే చెప్తున్నా. ఏమో చూద్దాం. బాగా కాదా అర్థం కావట్లే. అబ్జర్వ్ చేసింటారు అనుకున్నా. నాకు ఏదో నువ్వు చెప్పేది నాకు అర్థం కావడంలా. సరే చూద్దాం పండి. అంటే రూమ్ అంటే ఎక్కడ బ్రో? నాకు అంటే అండర్ గ్రౌండ్ అంటే మనం ఎంట్రన్స్ లో వచ్చిందేనా? ఎంట్రన్స్ స్టార్టింగ్ వచ్చినాం కదా అక్కడ ఎలా నాన్న అర్థమైందా? నువ్వు చెప్పిల్లా మాకు కనబడింది ఆడే. అంటే స్కెచ్ టైప్ లేదు అది ఎక్కడే కదా, అక్కడే ఉన్నాడు. ఓడే ఇందాక ಏನಾಯ್ತು ಬ್ರೋ? ఏదో కనొచ్చింది నాకు. ఓడే ఇందాక ಬ್ರೋ ಇಲ್ಲೇನೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವ್ರಿಗೇನೋ ಅಲ್ಲಿ ಏನೋ ಕಾಣಿಸಿದೆ ಅಂತೆ. మలేష్ బ్రో సరే నువ్వు వెళ్ళు, చెప్తా. నువ్వు వెళ్ళు. ఎక్కువ మంది ఉంటే నాకు కేకే. ఏదో షాడో టైప్ ఏదో కనిపించింది. ఇక్కడే
గైస్ స్టార్టింగ్ నుంచి నాకు షాడో కనపడలే అంటున్నాను. ఇప్పుడు చూడండి నాకేదో షాడో టైప్లో కనొచ్చింది. నాకు ఇందాక ఇక్కడ షాడో టైప్లో ఏదో కనొచ్చింది. అది ఇంతకు ముందు ఇక్కడ కనొస్తున్న గోస్టేనా? నువ్వేనా అది? నేను ఇంకోసారి చూడొచ్చా నిన్ను? గైస్ సో నాకు మళ్ళీ చూడాలి. నేను మిమ్మల్ని చూడొచ్చా? నాకు చూడాలి అని ఉంది. నువ్వు నాకు ఇందాక అక్కడ కనొచ్చావు కదా, మళ్ళీ నేను ఒకసారి నిన్ను చూడాలి అనుకుంటున్నా. నాకు స్టార్టింగ్ నుంచి నువ్వు నాకు కనపడట్లే. ఇక్కడ ఉండే ఆ మంత్రగాళ్ళు నిన్ను బంధించి ఉన్నారు అంటున్నారు. అది నిజమేనా? ఫ్రెండ్స్ ఎట్లా పరిగెత్తాడు బట్ షాడో కనిపిస్తుంటారు. షాడో స్టార్టింగ్ నుంచి లేదు కదా. సౌండ్ చేస్తున్నది మీరేనా? ఇంతకుముందు వాడు కూడా ఇక్కడేమో కదా ప్రజ్వల్ చెప్పింది. ప్రజ్వల్ చెప్పింది కూడా ఇక్కడే, ఈ రూమ్లో ఇక్కడ వస్తున్నాడు అంటున్నాడు. ప్లీజ్ దయచేసి అటాక్ చేయొద్దండి మమ్మల్ని. మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో నేను ఆగాను. స్టార్టింగ్ నుంచి మీరు కనిపించలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కనస్తారా ఒకసారి? ఇక్కడ పాస్ అయింది తరుణ్, ఇలా పాస్ అయింది నడుచుకుంటా. ఇలా పాస్ అయింది. లేదు, షాడో పాస్ అయింది గైస్, క్లియర్గా షాడో పాస్ అయింది. లైట్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను లైట్ కూడా ఆఫ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే మళ్ళీ ఒకసారి నాకు కనస్తారా? బ్రో కనెక్టర్ ఎవరన్నా? గైస్ 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 సూపర్ సూపర్ క్యాప్చర్ అయింది గైస్. ఇంతవరకు క్యాప్చర్ కాలేదు, ఇంతవరకు లేదు అనుకుంటా ఉన్నా. ఇప్పుడు క్లియర్గా ఉంది గోస్ట్ ఇక్కడే ఉంది. సో గోస్ట్ కూడా ఉంది, 100% గోస్ట్ కూడా ఉంది. లైట్ ఆన్ ఇప్పుడు ఆన్ రూమ్లో పోయింది.
ఓకే, ఫైనల్గా నేను మిమ్మల్ని చూశాను, నేను ఫుల్ హ్యాపీ అయ్యాను, ఫుల్ ఖుషి అయిపోయాను. నేను మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి చూడలేదు, మీరు నాకు కనిపించలేదని ఫుల్ ఫీల్ అయ్యాను. బట్ ఫైనల్లీ మీరైతే కనిపించారు. బట్ నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఇక్కడ ఉండి ఈ రూమ్లో కదా, ఈ రూమ్ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళని అటాక్ చేయమని మిమ్మల్ని మంత్రగాడు ప్రేరేపించాడా? ఆ మాట మీకు అర్థం అవుతుందా? ఈ రూమ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు దగ్గర చూపి. ఇది తాడు చూపి, తాడు ఏదో పెట్టున్నారు చూపి. తీసే, ఇంకా తీసేయి, బయట తీసే చూపి. గాయస్ ఇది ఏదో కర్ర అంటారు, ఈ కర్రకి చూడండి సంథింగ్ కట్టేసి ఉన్నారు. అదేంది ఉండేది? ఉప్పుని ఎందుకు కొమ్మ పెట్టారు? దానికి ఏం కాదు, ఈ రూమ్లోకే కదా, ఈ రూమ్లోకి ముందు రూమ్లోకి పాస్. ఇప్పుడు మళ్ళీ పాస్ అయింది. వాడా ఇప్పుడు ఇక్కడే పాస్ అయింది, బ్యాక్ సైడ్ నుంచి. గుండు చెల్లు ఇక్కడే జరుగుతుందా? ఇక్కడ తిరుగుతుంది. ఏమండి, మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు నాకు తెలియదు, బట్ మీరైతే ఇక్కడ మంత్రగాడు చెప్తున్నట్టు వింటున్నారు, మంత్రగాడు చెప్తున్నట్టు చేస్తున్నారు. సో ఆ మంత్రగాడు ఈరోజు ఖచ్చితంగా మాకు చిక్కుతాడు, వాడి మూతి పగలగొడతాము. మీరు వచ్చేసి వాడి నుంచి విముక్తి పొందుతారు. సో ఇదైతే 100% ఈరోజు జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వాడి నుంచి విముక్తి కావాలనుకుంటున్నారు కదా మీరు. సో వాడి నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వాడిని పట్టుకొని మనం విముక్తి కావాలి. ఓకే అండి, ఖచ్చితంగా మా చేతనైనంత వరకు వాడిని పట్టుకొని వాడి మూతి పగలగొట్టి మీకు హ్యాపీ అయ్యేలా చేస్తాము. బ్రో ఓకేనా? ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అవును కదా, కనపడకుండా అటాక్ చేస్తుండు. కనపడిందా? మాకు కనపడకుండా అటాక్ చేస్తానే ఉండు. అదే రూమే చేసిన కాడికి ఒక్కడే ఉండేది, అందుకు మా ఎదురు వస్తలేదు, మన ఎదురు అందుకే వస్తలేదు. రెండు ఉన్నాయి, రెండు పక్కల గోస్ట్ ప్లేస్ కాదు బ్రో. ఆత్మ అయితే ఒకటే కోరుకుంటుంది. వాడిని ఏదైనా మనం పట్టేసుకొని లేకపోతే ఇది చేస్తే ఆత్మ రిలీజ్ అయిపోతుంది. వాడికంటే ఇంకా విముక్తి కలిగేయాల. కాదు, లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఆడన మనం వెళ్ళిపోయినటువంటి ఒక 10 నిమిషాలు ఆగి మొత్తం మేబీ ఆ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. ಓಕೆ, ಇವಾಗಾದ್ರೆ ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. ನೀನು ಯಾವಾಗಾದ್ರೂ ಮತ್ತೆ ನನ್ನ ಕೈಗೆ ಸಿಗ್ತೀಯಾ? ಇವಾಗ ನೀನು ಮಿಸ್ ಆಗಿರ್ಬೋದು, ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ.
ಮಾಡ್ಕೋ. ನಡಿ ನಡಿ ನಡಿ, ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. ನೀನೇನ್ ಮಾಡ್ಕೊಂತೀಯ ಮಾಡ್ಕೋ. ಇನ್ನ ಹುಷಾರು ಹುಷಾರು ಹುಷಾರು. ಮೇಲಿಂದ ಆಗ್ತಾವನೆ లైట్ ఆఫ్ చేసి ఖచ్చితంగా మనం చూస్తారు చూసిన కదా వీళ్ళిద్దరు ఏం చేద్దామంటే వెళ్తే కార్ కడికి పంపిస్తుంది. ఓకే సరేనా, వీళ్ళిద్దరు లైట్ ఆన్ చేసుకొని కార్ కడికి వెళ్తాను. అందరూ వెళ్ళిపోయినామని మనకు లైటింగ్తో వెళ్ళిపోయాను అనుకుంటారు. సరేనా, నేను వెళ్ళిపోయిన తర్వాత వాడు పూజ స్టార్ట్ చేశాడు. ఒక 10 నిమిషాలు ఆగుతాం. మనం 10 నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళాం పట్టుకుని. ఓకే ఒకడే ఉన్నాడా మీకు కలిసి ఉంటా? ఒకడే. ಏನಂತಂದ್ರೆ ಇವಾಗ ನೀವು ಲೈಟಿಂಗ್ ಹಾಕೊಂಡು ಕಾರ್ ಹತ್ರ ಹೋಗ್ಬಿಡಿ ಆಯಿತಾ. ನಾವಿಲ್ಲೇ ಒಂದು 10 ನಿಮಿಷ ವೆಯ್ಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವ್ನಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀರಲ್ಲ ನಾವು ಹೋಗ್ತಿದ್ದೀರ ಅಂತ. ಅವ್ನು ಮತ್ತೆ ಬಂದು ಏನಾದರೂ ಮಾಡ್ತಾನೆ ಏನೋ ಚೆಕ್ ಮಾಡೋಣ. ಅಕಸ್ಮಾತ್ ಇದ್ದರೆ ಅವ್ನು ನಡೆಯೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ನಿಮ್ಗೊಂದು ಫೋನ್ ಹಾಕ್ತೀನಿ, ಬಂದ್ಬಿಡಿ. ಓಕೆನಾ? ಇದು ಕಡ್ಡಿ ಮಾತ್ರ లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళిపోండి. లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళిపోండి. లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళిపోండి. రికార్డింగ్ చేసుకోండి మీరు. ఒకవేళ అక్కడ బయట ఏదైనా జంతువులు జాగ్రత్త. ఫ్రెండ్స్ వాళ్ళనైతే పంపించేసాము. రెండు వెళ్తున్నారు వాళ్ళిద్దరు. పోండి. సో వాడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయామని అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏదో టవాలు అది ఉంది. టవాల్ సరే 10 నిమిషాలు మనం ఇక్కడ దాడుకున్నాం. ఓకే సరేనా? వాడు మెయిన్ రూమ్ ఎక్కడ మనం చేసేది సరేనా? గైస్ ఒక 10 నిమిషాలు మేము ఇక్కడ ఉంటాము. 10 నిమిషాలు కాకుండా 15 నిమిషాలు అయినా సరే ఇక్కడే ఉంటాము. వాడు ఎప్పుడైతే మాకు స్టార్ట్ చేశాడు అనిపిస్తుంది, లేకుంటే సౌండ్స్ కానీ వచ్చాయంటే వెళ్తాము. లెట్స్ గో. సరే సౌండ్ లేకుండా వెళ్దాం. సరేనా?
ఏంది బ్రో ఈ రూమేనా? ఈ రూమ్ తప్ప యాడ్ చేయరా? లాస్ట్ టైం ఇప్పుడే చేస్తాను. లాస్ట్ టైం ఇల్లే ಮಾಡ್ತಿದ್ದೆ. అయితే ఈ రూమ్లో తప్ప యాడ్ చేయరు 100% ఇదే రూమ్. సో ఫ్రెండ్స్ అలా వెళ్ళేవాడు మనం వెళ్ళిపోయినామని వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టు. మేబీ ఉండొచ్చు. అదే ఉండదు. సౌండ్స్ కొడతారు. అదే కానీ వదలకండి ఖచ్చితంగా. ఎప్పుడు చేసినా చేయకపోయినా అమావసరం అయితే ఖచ్చితంగా రావాలి. మళ్ళీ ట్రై చేయండి. ఇంకేమో నేను ఉన్నానంటే నేనైనా వస్తాను, మీరు ట్రై చేయండి. ప్లస్ మేము వెళ్ళిపోయామనేమో వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. సర్లే రాబో వాళ్ళు ఎక్కువసేపు కాదు అక్కడేమో బాగా వెళ్ళిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తాను. చాలాసేపు వెయిట్ చేసి మరీ లోపలైతే తిరిగి వచ్చాము. వాడైతే అస్సలు లేడు. మొత్తానికి అయితే మేము వెళ్ళిపోయామనేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మల్లేష్ బ్రో బ్రో నీకు ఒకటే చెప్తాను చూడు, నాకు వీలైతే నేను డెఫినెట్గా అమావాస్య రోజు వచ్చి రావడానికి ట్రై చేస్తాను. ఇన్షాల్లా నాకు వీలు కాకుందంటే మీరైతే కంపల్సరీ రండి. ఇంకొక 4 ఎక్స్ట్రా అయినా రండి, అక్కడ వాళ్ళని పట్టుకోండి ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ వీళ్ళకి కూడా ఫుల్ ఏమంటారు కసితో ఉన్నారనమాట. 1-2 సార్లు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు వీళ్ళు వచ్చి మిస్ అయిపోవడము, వాళ్ళు మిస్ అయిపోవడం, వీళ్ళు మిస్ అయిపోవడము. సో మీరు కూడా క్లియర్గా చూసారు కదా లాస్ట్లో ఆ ఆత్మ నువ్వు వాళ్ళ నుంచి విముక్తి కోరుకుంటున్నావు అంటే లైట్గా ఏదో క్రైయింగ్ సౌండ్ టైప్లో వచ్చింది లాస్ట్లో. మీరు కింద ఇక్కడ ఉన్నారు. నేను ఇంకోటి నీకు చెప్పేది మర్చిపోయినా ఏమంటే లాస్ట్ వీడియోలో మాకు షాడోలు కనపడే స్టార్ట్ అయింది. ఓకే ఆ షాడోనే మాకు ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే రూమ్కి మాకు హెల్ప్ చేసుకొని తీసుకుంది. అబ్బా మేము మమ్మల్ని పంపించిన తర్వాత ఏమైనా కనబడిందా? నాకు లాస్ట్ వీడియోలో ఆ షాడోనే క్లీన్ తీసుకోలేదు. ఇప్పుడు పైన ఉన్నప్పుడు మీకు షాడో ఏమైనా కనిపించిందా? పైన ఉన్నప్పుడా? లేదు, బ్లాక్ మ్యాజిక్ పర్సన్ మమ్మల్ని కింద. సో ఫ్రెండ్స్ ఇలా స్ప్లిట్గా అవుతుంది అనమాట. అంటే ఒక పర్సన్ అదే ఆ బ్లాక్ మ్యాజిక్ పర్సన్ కనపడము, ఒకరికి ఆ గోస్ట్ కనపడడం, ఇలా జరుగుతుంది. సో ఓకే, వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కన్నడ వీడియోస్ ఆల్మోస్ట్ మీకు వస్తూనే ఉంటాయి. సో మేబీ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తూ ఉంటుంది. సో మీకోసం ఇంత దూరం నేను వచ్చి కష్టపడి చేస్తున్నందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. తరుణ్ మాట్లాడతావా? నాకు మోకాలు కానీ దెబ్బ తగిలిపోయింది. నేను ఆ గుంట చూడలేదా కింద ఫ్లైయింగ్ పై నుంచి కింద పగిలి బాగా ఇప్పుడేం ఓకే. కానీ అక్కడ పోయిన తర్వాత ఒక అంతా ఏమన్నా మీకు వచ్చేటప్పుడు ఏం అనిపించలే కదా? వచ్చేటప్పుడు ఏం అనిపించలే కానీ అదే నాకు తెలిసి అది ఎలుగు అంటే పైన కానీ తిరుగుతుంది. అది వాళ్ళదే, వాళ్ళ పెంపుడిదే పెంపుడిదే. కానీ అయితే మాత్రం భయంకరంగా లొకేషన్ మాత్రం వేసే లెవెల్ అంతే. ఓకే చలో. ఓకే మల్లేష్ బ్రో, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్కి ఇక్కడ నువ్వు వచ్చి మా ఆడియన్స్ కూడా చూపించి సపోర్ట్ చేసినందుకు. ఏం లేదు బ్రో, థ్యాంక్ యూ ఫర్ యూ కమింగ్ హియర్. నీకు చాలా థ్యాంక్ యూ. అంత దూరం నీకు వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు, నా లొకేషన్లో సపోర్ట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.